మెచ్చంగా వరుణై వచ్చాగా శృంగారమా అచ్చంగా వయస్సే మెచ్చంగా వరించావాటంగా పురుషోత్తమా అపురూపంగా దిల్సు అభిసారిగా అభిమానంగా బంధించు కవి తీరగా కోయని పూసే తీయని ఊసే దారులు కాసే తీరని ఆశే కాముడికెదురేగా కొంగి జారిపోతోంది అమ్మమ్మో చూపులతో ఎవరేం చేశారే పొంగి భారమవుతోంది అమ్మమ్మో కాపాడే వారెదురొస్తారే దాహంతో దహించే దేహంతో తపస్సు చేస్తున్నా దయచేయవా మోహంతో ముడేసే మోజుల్లో తెగింపే చూస్తున్నా తెరతీయవా నువ్వు సయ్యంటే సింగారం దుంచనా నువ్వు అంటే మొగమాటం వదిలించనా కాగల కార్యం జరిగే వరకు కౌగిలి కోసం ఒకటే పరుగు కంటికి కొనుకుంటా కొంగే జారిపోతుంది అమ్మమ్మ చూపులతో ఎవరేం చేశారు పొంగి భారమవుతోంది అమ్మమ్మో కాపాడే వారెదురొస్తారే కూర్చోండి కూర్చోండి. హలో రాధా, నేను రాజేష్ని. మన విషయం ఇంట్లో అందరికీ ఓకే. అమ్మ నాన్న ఈ నెలలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయన్నారు. మీ వాళ్ళతో కూడా మాట్లాడి ముహూర్తాలు పెట్టించమన్నారు. దగ్గ అబ్బే అదేమి లేదే. నిన్నే డాక్టర్ని కలిచాను. రిపోర్ట్లన్నీ ల్యాబ్కి పంపించారు. ఇవాళ ఇస్తానన్నారు. అయినా ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అది సరే, నువ్వు కూడా మీ వాళ్ళతో మాట్లాడి త్వరగా ఇక్కడికి వచ్చి ఏమొద్దు మన పెళ్లి కార్డులు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే బాయ్. రాధా, నా ఆరోగ్యం మీద ఎందుకంత నీకు శ్రద్ధ? నా ఆరోగ్యం మీద ఎడితిరిగి నాకు అంత శ్రద్ధ లేదు. నిజంగా నీలాంటి భార్య దొరకటం నా పూర్వజన్మ సుకృతం. అబ్బో అదృష్టం అంటున్నారు. ఎవరిది? ఏ రాధా, ఇప్పుడేగా, అప్పుడే ఇక్కడ. నువ్వు ఫోన్ చేసేటప్పటికి మన పెళ్లి విషయం మాట్లాడడానికి మా మావయ్య భగవాన్ దగ్గరికి బయలుదేరాను. భగవాన్ ఎక్కడ ఉన్నాడు? నిన్న ఏదో అర్జెంట్ పని ఉందని ఊరు వెళ్ళాడు. ఇంక వరకు రాలేదు. ధర్మతేజ్ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడేమోనని బయలుదేరాను. ధర్మతేజ ఎవరు? మా భగవాన్ వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళిద్దరూ కలిసే తిరుగుతూ ఉంటారు. అవును రాధా, మీ మావయ్య భగవాన్ ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? ఇంకా చిన్న పిల్లవాడా? అబ్బే అదేం కాదు. మా మావయ్యకి మా అక్క అంటే ప్రాణం. కానీ మా అక్కకేమో ఆ విజయ్ అంటే ఇష్టం. అతన్ని పెళ్లి చేసుకొని చనిపోయింది. ఆ బాధతోటే అతని కాలక్షేపం గడిపేస్తున్నాడు. నిజంగా మీ మావయ్య అంత హృదయం కల మనిషి అంటావా? ఏంటి విజయ్ అలా అన్నావెందుకు? మరేం లేదు రాధా, మీ మావయ్య క్యారెక్టర్ అంత మంచిది కాదని, కిల్లర్ వీరప్పనికి అతనికి కలెక్షన్ ఉందా అని చాలా మంది నాతో అన్నారు. మీ అక్క చావుకు ఒక రకంగా అతని పాత్ర ఉందని కూడా వినికిడి. విజయ్, రాజేష్. ఎస్ రాధా, నాకు తెలిసిన విషయం చెప్పాను. ఇవన్నీ నిన్ననే నాకు తెలిసాయి. ఏమిటి?
ఏంటి నువ్వు మాట్లాడేది? మా అక్క చావుకి భగవాన్ మావయ్య కారణమా? చూడు రాధా, నాకు తెలిసిన విషయం చెప్పాను. నిజానిజాలేమిటో త్వరలోనే నీకే తెలుస్తాయి. ఆ విషయాల తర్వాత చూడు, ఈ పెళ్లికోటలో ఏ డిజైన్ బాగుందో చెప్పు. అబ్బో, అప్పుడే చాలా ఫాస్ట్లోనే ఉన్నారన్నమాట. మా నాన్నగారు బిజినెస్ పని మీద అమెరికా వెళ్తున్నారు. మరో 4 నెలల వరకు తిరిగి రారు. ఈలోగా ఉంది 2 మంచి ముహూర్తాలు. అందుకే నాన్నగారు అమెరికా వెళ్ళేలోపు మనం పెళ్లి చేసుకోవాలి. సరే కానీ ఈ సిగరెట్స్ మానేమని ఎన్నిసార్లు చెప్తున్నా నా మాట వినరు కదా. నువ్వు చెప్పిన తర్వాత చాలా వాటికి తగ్గించాను రాధా. త్వరలోనే పూర్తిగా మానేస్తాను. రాజేష్, అసలు నాకు ఈ సిగరెట్స్ అంటేనే ఎలర్జీ. రాధా, నీకు ఇష్టం లేని సిగరెట్ నేను బతుకున్నంత వరకు కాల్చను. రాజేష్, ఎస్ రాధా, నీ మీద ఒకటి. రాజేష్, నా మీద నీకెంత ప్రేమ? ఏమిటది? రాజేష్, నిజంగా జన్మ జన్మలకి నీలాంటి భర్తే దొరకాలని, మనం కలిసే ఉండాలని, కలిసే జీవిద్దాం అనుకుంటున్నాను. రాధా, అవును రాజేష్, జన్మ జన్మలకి ప్రతి జన్మలోనూ నువ్వే నాకు భర్తగా లభించాలి. అలాగే రాధా.
తొలి సౌందర్యం చిటుకు చిటుకుమని తళుకు మెలికలను చిదుము చిలిపి చలితో తొడిము నడుము తెగ తడిమి తడిమి తరిమేసే గిలితో చిలగాటలో చలివేటలో ఉనికించే గొడవ హాయ్ అమ్మ హాయ్ హాయ్ అమ్మ ఈ తుంటరి గాలేంటమ్మ నిలువెల్ల గిల్లుతోందమ్మా దాయమ్మ దాయమ్మ నా ఒళ్ళు దాక్కువమ్మ గాలైనా చేరలేదమ్మా చెలినాదకా పురుషోత్తమా చెయ్యందుకో ప్రియమిస్తామా జడివానతో సుడిగాలితో పడలేనయ్యా ప్రియుడా రాధా నాకు ఒక అనుమానం. చెప్పండి రాజేష్. మరేం లేదు రాధా, ఒకవేళ నాకేదైనా జరిగి నేను చనిపోతే? రాజేష్ రాజేష్ మరేం లేదు రాధా, నాకేదో పిచ్చి ఆలోచన వచ్చి అలా అంటే నువ్వేంటి అలా అయిపోయావు? రాజేష్ హాస్యాన్ని కూడా అలాంటి మాటలు మాట్లాడొద్దు. నీకు ఇదివరకే చెప్పాను, నువ్వు చనిపోయే ఒక రోజు ముందు నేనే చనిపోతానని. ఏ మధు, నీకేమన్నా పిచ్చా? నాకేదో పిచ్చి ఆలోచన వచ్చి నేను అలా అంటే అదేదో నిజమైనట్టు నువ్వు అలా అయిపోతావా? రాజేష్ నేను తల్లి తండ్రి లేని అనాథను. అక్క ఉందనుకుంటే ఆ విధంగా ఆమెను కూడా దూరం చేశాడు. నాకున్నదల్లా నువ్వు ఒక్కడవే. నీ పరిచయంతో ఆటలు పాటలు అంటే తిరిగేదాన్ని అత్తారింటికి ఎలా పేరు తీసుకురావాలని అర్థం చేసుకున్నాను. అందుకే నువ్వంటే నాకు ప్రేమ. ఇంకా ఆ విషయం వదిలే, నువ్వు వెళ్ళి నీ సామాన్లు తీసుకొని ఇక్కడికి వచ్చాయి. ఎందుకైనా మంచిది. ఎందుకు రాజేష్? నాకెందుకో ఆ భగవాన్ మీద అనుమానంగా ఉంది. నేను చెప్పినట్టు విను. ఓకే, అలాగే మా ఫ్రెండ్ ఈరోజు కలిసి వస్తాను రోజాని. అలాగే వెళ్ళిరా, ఆమెను కలిసి పెళ్ళికి తీసుకొని రా. సరే నేను వెళ్ళొస్తాను. అలాగే నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి నా ఫ్రెండ్ అశోక్ని కలిసి ఈ పెళ్లి విషయంలో వాడి సాయం ఉండాలి. అశోక అంటే? వాడికి మంచి అభిరుచులు ఉన్నాయి, అల్లరి ఆశయం అన్నీ ఉన్నాయి. వాడు నేను చిన్ననాటి స్నేహితులు. అయితే నాకెప్పుడు పరిచయం చేస్తారో? తమరు ఊరి నుండి తిరిగి రండి మేడం. సరే నేను వస్తాను. ఓకే బాయ్. ఈరోజు ఎంత రక్తం, నాకేదో అయింది. నా ఏ బాబు ఆ టాబ్లెట్ తీసుకుని రా. అవునరా కన్నయ్య, కోహ్లీ అవుట్ అయ్యాడు. ఇంకో 2 పరుగులు కనుక చేసినట్టయితేనా సెంచరీ చేసేవాడు. నేను వాగేదేంటో నువ్వు చెప్పేదేంటో, ధోని సెంచరీ అయ్యేదిరా. ఏంటి అమ్మ జీవితం? ఏంటి పాకిస్తాన్ గెలిచిందా? నీకు మాట్లాడబడవు కానీ ముండముఖ లక్షణాలు చాలానే ఉన్నాయి. ఏంటి నీకు చేత ఇద్దంటావా? ఒరే నేను గనక బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో దిగితే అన్ని ఫోర్లు పిల్లకేం కాదు. మరే నీ అబ్బాయి బాబు భరత్ ఏమో పల్నాటి రుద్రని పట్టుకోండి, ఆ వీరప్పని పట్టుకోండి మమ్మల్ని చంపుతున్నాడు. నువ్వేమో పాకిస్తాన్ అవుట్ అయిందా, కోహ్లీ సెంచరీ కొట్టాడా అని చెప్పి మమ్మ అభిప్రాయం చేస్తున్నావు. నీతో ఏగేది ఏంటి శనక్కాయరా? నీ సార్థం కాదు, నీ బిడ్డ కూడా కాదు రే. నీ పెళ్ళం గుర్తొచ్చిందా? అయ్యో నీది అబ్బాయికి పెళ్ళానికి గుర్తేందిరా బాబు, అడుగులో పడిపోతున్నారా. రాజ్యాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు రే. ఏంటి నా కాళ్ళు పట్టుకొని పడేద్దామనా? నువ్వే తెలివి గలవాడివని విర్రవిక్కురా. నేను నీకంటే తెలివి గలవాడిని.
నా తెలివి దెబ్బకి మొన్న మా తూర్పు బజార్ వాళ్ళందరూ సందారేసుకొని మరి కొనిపించారు ఐస్. అర్థమైందా? ఒరే ఆదివారం ఆవకాయతో మొహం కడితే ముష్టి ముదిరుష్టి పీనా దరిద్రపు ఎదవా. ఏంటి మీ తాత చచ్చిపోయాడా? ఈ రవితా గుడికి మాట నిలబడవని. ఒరే అన్నయ్య మా తాత చనిపోలేదురా. ఊరుకోరా ఊరుకో, అందరూ ఏదో రోజు పోవాల్సిన వాళ్ళేగా. కాకపోతే మీ తాత కాస్త ముందెళ్ళాడు. నువ్వు ఏడవమాక, ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. మన అక్కయ్య గారు చెప్పి వారం రోజులు సెలవు ఇప్పిస్తాలే. నాకెందుకు బాబు ఈ కష్టాలు? ఒరే కిట్టయ్య మా తాత చనిపోలేదురా. నీకు వినపడిపోతే వినపడిపోయేలాగుండరా. మాట్లాడేది ఇంకా కాసేపు ఉంటే మనందరికి ఎక్కిద్ది రా పిచ్చి. అదిగో వస్తుంది, కారు వస్తుంది చూడు. దాంట్లో అందమైన అమ్మాయిని కదిలిచ్చి. అవును రోయ్, ఆ కారులో అందమైన అమ్మాయి ఉంది. బా ఇట్టే వస్తుంది. మనం ఏదో నక్క కాకతో